రైతు భరోసా ఏదైతే రైతు బంధు ఉన్నదో అది 8వ తేదీ నాటికి మేము పూర్తి చేస్తాం. కేసీఆర్ ముక్కు నెలకు రాస్తామని నిన్న రేవంత్ రెడ్డి కొత్తగూడెం బహిరంగ సభలో మాట్లాడిండు. ఇప్పటికీ 65 లక్షల మంది రైతులకు ఇచ్చాం, మిగిలిన 4 లక్షల మందికి ఈ 4 రోజుల్లో ఇస్తాం. 15 ఆగస్టు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. హామీ నిలబెట్టుకుంటే కేసీఆర్, హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా? కాంగ్రెస్ ఏమీ చేయలేదంటున్న కేసీఆర్ చీర కట్టుకొని బస్ ఎక్కాలి, టికెట్ అడిగితే ఒట్టు. కేటీఆర్ అంటే చీర కట్టుకొని బస్ ఎక్కాలన్నట. బీజేపీ జాతీయ నేతనే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు, చెప్పుతో ఎవరిని కొట్టాలి? చిన్నప్పుడు చిన్నారెడ్డి కోసం వాల్ రైటింగ్ చేశా, 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం పదవొస్తే అరుణమ్మకు కోపం ఎందుకు? కొత్తగూడెం, వనపర్తి, సికింద్రాబాద్, ముషీరాబాద్లో రోడ్ షోలు, సభల్లో రేవంత్ రెడ్డి. ఇగో 4 రోజుల్లో 2000 కోట్లట. 3000 కోట్ల రుణానికి ఆర్బీఐకి ఇండెంట్. 7వ తేదీన మంజూరు కాగానే రైతుల ఖాతాల్లోకి. సగం మందికి ఆసరా పెన్షన్ల చెల్లింపు, మిగతా సగం మందికి నేడు పంపిణీ అట. ఈ అప్పులు తెచ్చుకోవడం తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రానికి. చాలా దారుణమైన విషయం ఇది. ఈ అప్పులు కూడా మనం తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు పెడుతున్నాం అంటే పెన్షన్లు ఇవ్వాలి తప్పదు, అది ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే. పెన్షన్లకి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాం. ఇక మరి ఎడ్యుకేషను, హెల్త్, ఉపాధి, పరిశ్రమలు, మరి వీటి విషయం పరిస్థితి ఏంది? ఇండ్లు చూడండి. తెచ్చిన అప్పు ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఆ తెచ్చిన అప్పు ఉత్పత్తిగా మారితే అది రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రానికి ఉపయోగం అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక అప్పు మనం తీసుకుంటే దాని ద్వారా ఉత్పత్తి చేయగలిగితే దాన్ని రొటేట్ చేసుకోగలుగుతాం ఆ డబ్బుని. కానీ ఇక్కడ తెచ్చినప్పుడు తెచ్చినట్టే పోతున్నది. ఒక ఎడ్యుకేషన్ మీద మనం అప్పు తెస్తలేం, ఒక హెల్త్ మీద మనం అప్పు తేయట్లే. సో ఇది చాలా చాలా ప్రమాదకరమైన పొజిషన్లో, సిచ్యువేషన్లో ఉన్నామని మాకు అనిపిస్తుంది. అందుకే మనం ఏమంటున్నామంటే ఈ అప్పులు తెచ్చేది అంతా కాదు. కేసీఆర్ ఫ్యామిలీ అండ్ ఈ మాఫియా అంతా కొన్ని లక్షల ఎకరాల భూములు కబ్జా పెట్టింది. ఆ భూములంటిని వెనక్కి తీసుకోండి. అరే మీకు ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? 11 ఎకరాల భూమి బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ తనకు తాను రాసుకుంటే 11 ఎకరాల భూమి కోకాపేటలో ఆ పక్కన ఒక 300 మీటర్లు కూడా ఉండదు, ఎకరం 100 కోట్లకు అమ్మిండు. 11 ఎకరాల భూమి మీరు వెనక్కి తీసుకొని వేలమేస్తే దాదాపు 6 నుంచి 700 కోట్లు వస్తాయి. తక్కువలో తక్కువ మీరు 100 కోట్లు రాకపోయినా తక్కువలో తక్కువ 6 నుంచి 700 కోట్లు వస్తాయి. ఇప్పుడు అరబిందో ఫార్మా డైరెక్టర్ వానికి దాదాపు 30 లక్షలకు కేసీఆర్ భూమి ఇస్తే హైకోర్టు దాన్ని రద్దు చేస్తే మీరు పోయి బోర్డు నాటి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు నాటి దాన్ని మళ్ళీ 75 లక్షలకు మళ్ళీ మీరే కట్టబెట్టారు. ఆ భూమి మీరు వెనక్కి తీసుకొని దాన్ని వేలమేస్తే దగ్గర 1500-2000 కోట్లు వచ్చేవి అక్కడ. ఇట్లా ఎన్ని చెప్పాలా? ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన నేను. మీరు వాళ్ళు ఆక్యుపై చేసిన భూములు కనుక వెనక్కి తీసుకొని ఒక 20% దాంట్లో మీరు వేలమేస్తే ఈ రాష్ట్రం మరింత అద్భుతంగా తయారవుతుంది. అప్పులు పోతాయి, అంత పోతుంది. ఆ ప్రయత్నం చేయండి, కనీసం ఆ ప్రయత్నం అనేది చేయండి. ఈడప్పులు తేవాలి, ఆడప్పులు మరి ఇది ఎందుకు చేస్తలేరు? సగం మింగుదామనా? ఎక్కడుంది ఇది? ఇగో రైతు బంధు పథకంలో మిగిలిపోయిన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 68.99 లక్షల మంది రైతులకు రైతు బంధు నిధులు పంపిణీ చేశారు. ఈ యాసంగి సీజన్కు వచ్చేసరికి ఇప్పటి వరకు 64,75,319 మంది రైతులకు రైతు బంధు నగదు బదిలీ పూర్తి చేశారు. మొత్తం 1.5 ఎకరాల విస్తీర్ణానికి రైతు బంధు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 111 లక్షల ఎకరాల వరకు ఎకరానికి 5,000 చొప్పున పంపిణీ పూర్తి చేశారు. 5,574 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 39 లక్షల ఎకరాలకు రైతు బంధు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సుమారుగా 2,000 కోట్ల నిధులు అవసరమవుతాయి.
ఈ నిధులను సర్దుబాటు చేసి ఈ నెల 8వ తేదీలోపు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే రైతు బంధు నగదు బదిలీ మొదలుపెట్టినప్పటి నుంచి పరిశీలిస్తే కొంత జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిధులు సర్దుబాటు కాలే. దీంతో కొద్ది రోజులుగా రైతులకు చెల్లింపులు నిలిపేశారు. రైతు బంధు అందాల్సిన రైతులు సుమారు 4 నుంచి 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి కూడా నగదు బదిలీ పూర్తి చేస్తే ఈ యాసంగి బకాయిలు క్లియర్ అయిపోతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉండడంతో అప్పులు తీసుకుంటున్నది. శనివారం మరో 3,000 కోట్ల కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. ఈ నిధులు 7వ తేదీన ప్రభుత్వ ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు ఖజానాలో ఉన్న కొన్ని నిధులను సర్దుబాటు చేసి ఆ తర్వాత అప్పు మంజూరు కాగానే మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలి అని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదట. సామాజిక పెన్షన్ల విషయానికి వస్తే శనివారం సగం మంది లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ చేశారు. మిగతా సగం మందికి ఆదివారం జమ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల వేతన చెల్లింపులపైన దృష్టి పెట్టింది. గతంలో వేతనాలు పొందడానికి వారం రోజులు, పక్షం రోజులు ఎదురు చూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు అంతా కలిపి 1వ తేదీనే చెల్లిస్తున్నారు. ఆ తర్వాత 6 గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం, వంట గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు సబ్సిడీ నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే రైతు బంధు చెల్లింపులు కాస్త జాప్యమయ్యాయి. ఇప్పుడు పూర్తిగా చెల్లించాలి అని నిర్ణయించారు. రైతు బంధు పథకం అమలుకు ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉండదు. ఆన్గోయింగ్ స్కీమ్ కావడంతో ఆంక్షలు ఉండవు. అందుకే నిధులు సర్దుబాటు చేసి రైతు బంధు పథకం అమలును పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదట. అంటే మరో 3,000 కోట్ల అప్పు తెస్తే కానీ రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. మరి ఎడ్యుకేషన్ ఏంది, హెల్త్ ఏంది, వీటి పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాలి. అందుకే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నామో ప్రజలారా దయచేసి చూడండి.